కాస్త ఒడుంటే వాడి చెడ్డి కూడా విప్పేసేవాళ్ళు ఇప్పుడు. మ్యాటర్ ఏంటంటే ఈరోజు లాస్ట్ డే అనమాట మా కాలేజ్. ఇదే లాస్ట్ ఎగ్జామ్ రాసేసిన తర్వాత ఇంక మళ్ళీ కాలేజ్కి వెళ్ళాం. లాస్ట్ ఎగ్జామ్ కదా బాగా రాస్తామని మీరు అనుకుంటే వీళ్ళు కొండలు దాటి మరి పాస్ పోయడానికి వెళ్తున్నారు. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఏంద్రా మావా అంత దగ్గర పెట్టుకుని ఐడి కార్డ్ చూస్తున్నావు, ఏమో రాసుకొచ్చావు ఏంది ఎగ్జామ్కి అంటే ఏం లేదు బాగుంటున్నాడు. అంటే అది ఎదవలు ఇంట్లో కూర్చొని ఒక్కసారి చదువుకుంటారు లేదో తెలియదు కానీ పార్క్ మాత్రం భలే వస్తారు అబ్బాయిలు చూడడానికి. నేనెంత ఎదవనో నాకే తెలియదు. 2 రోజులు అయింది హ్యాండ్ స్టార్ట్ చేసి కొంచెం ట్రై చేద్దాం వస్తుందో లేదో నేను ట్రై చేస్తూ ఉంటే మా ఫ్రెండ్ తలకాయ నొక్కేసాడు అనమాట. వాళ్ళకి గడ్డి కాస్త నోట్లోకి వెళ్ళేది. ఇంకా టైం అయిందని పార్క్ నుంచి కాలేజ్కి అయితే బయలుదేరుతున్నా. చూసుకోవడం అయితే మా కాలేజ్ అనమాట. అయితే లాస్ట్ డే అనమాట ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నా. యాక్చువల్ గా చెప్పాలంటే నేను కాలేజ్ లైఫ్ లో పెద్దగా ఎంజాయ్ చేయలేదు, బట్ అయినా సరే ఏదో ఒక ఫీలింగ్ ఇదే లాస్ట్ డే అన్నందుకు. నాకు ఏడుపు వస్తుందిరా. ఎగ్జామ్ అయిపోయిన వెంటనే అందరూ బాగా ఎంజాయ్ చేద్దాం సెలబ్రేట్ చేద్దాం అనుకుంటే బయటకు గెట్టేస్తారు అందరినీ. సో ఇంకేం చేస్తామని రోడ్డు మీద పెట్టేస్తాం మా పంచాయతీ. పిల్లలు చదువుకోకుండా ఇంట్లో బాధ్యతలు మోస్తానులే తెలియదు కానీ ఈ కాలేజ్ లోగా అయితే బాగా మోస్తున్నా 3 years నుంచి. అయినా సరే వదలకుండా మా ఫ్రెండ్స్ అది ఒకేసారి పీకేశారు. మా ఫ్రెండ్ గారి జోబులో చిల్లర ఉందని కూడా వదలకుండా చెప్పేశారు భయ్య. అందరు మర్చిపోయినా మా అందరి జోబులు చిప్పేసిన వాడి జోబు మాత్రం చిప్పలేదని వాడి కూడా చిప్పేశారు. మా డిగ్రీ లైఫ్ లో ఒక పుష్పవతి ఉన్నాడు అనమాట. అసలు దేని మీద ఇంట్రెస్ట్ చూపించాడు వాడిది కూడా వెళ్ళి చిప్పేసి వచ్చేసాం. తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి షర్ట్స్ మీద అంతా పేర్లు రాయడం అనమాట. ఒక్కొక్కరిగా పేర్లు రాయడానికి పేర్లు తప్ప అన్ని రాసేస్తున్నారు. చూడండి భయ్య నా ఫేస్ ఉండడంతో అంతంతో ఉంటుంది. ఇక దాంట్లో పాడు చేస్తున్నారు. తర్వాత నా ఫ్రెండ్ కూడా అప్పటి నుంచి టీ షర్ట్లు ఏమో రాస్తా ఉన్నాడు. ఏం రాస్తున్నాడా అని చూసి తర్వాత తెలిసింది వాడు ఏదో డ్రాయింగ్ చేస్తున్నాడు. అంటే ఈ 3 years పెద్దగా పరిచయాలు లేవు, ఫ్రెండ్షిప్ లేవు, ఎవరు లేరు అనమాట. అయినా సరే లాస్ట్ డే అని ప్రతి ఒక్కరు వచ్చి బాగా పలకరిస్తున్నారు. స్టూడెంట్ గలాటికి ఇక రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది అనమాట. ఒక్కసారి అన్ని ట్రాఫిక్ ఒక సైడ్ అంతా అందరు రంగులు పూసుకుంటూ ఎగురుకుంటూ బాగా ఎంజాయ్ చేసేస్తారు అనమాట లాస్ట్ డే అని. తర్వాత బాయ్స్ మొత్తం ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. సో దానికి వెళ్తున్నాం. గంట సేపు ఆలోచించి ఎక్కడ బట్టలు చేంజ్ చేద్దామని అనుకుంటే మా పెట్ షాప్కి వెళ్ళి చేంజ్ చేశాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసి మేము 3 వెళ్తే అందులో ఒకటి మిస్ అనమాట. ఏమైందని తెలిసి వాడి గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసిందని మిడిల్ లోనే చెప్పకుండా వెళ్ళిపోయినాడు వాడు. మా వాడు అలా చేయడంతో మాకు ఇంకో ఫ్రెండ్ వాడికి అయితే బోర్ కొట్టేసింది. సో వాడు కూడా వద్దని చెప్పేశాడు. ఇంకా వీళ్ళ కోసం తిండి తిప్పలం అనుకుని 9 kilometers తడిచి వచ్చాం భయ్యా. నేను కాలేజ్ అయిపోయిన వెంటనే మంచి ప్రోగ్రాంలన్నీ పెట్టుకున్నాం. కానీ మా ఒక్క ఫ్రెండ్ వల్ల ఇంత పాడవుతుంది అసలు అనుకున్నాం. ఈ బ్యాచ్ లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. మీకు ఇంటికి వచ్చాక మా ఫ్రెండ్ తో మళ్ళీ బయటకు వచ్చామన్నమాట. కొంచెంసేపు అలా గాలికి తిరిగేసి ఇంకా బయటికి వెళ్ళి బేకరీలో ఏమైనా తినేసి ఇంటికి అయితే వెళ్ళిపోయినాం. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. నెక్స్ట్ వీడియో టాటా బై సీ యు. అంతేగా